నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్ వాటర్ సెక్యూరిటీ టు అమరావతి. ఇంతకుముందు మీకు అప్డేట్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేను కొన్ని కవర్ చేశాను. వాటరు, కెనాల్స్, పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాలు ఇట్లాంటివన్నీ మనం చేసాం. కానీ ఒక మేజర్ ఆస్పెక్ట్ దాంట్లో మీకు చెప్పింది ఏంటంటే వైకుంఠపురం బ్యారేజ్, మోస్ట్ మోడర్న్ బ్యారేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అమరావతికి వాటర్ సెక్యూరిటీ అంటే డ్రింకింగ్ వాటర్ అండ్ ఎనీ అదర్ వాటర్ కావాలంటే దాన్ని మీరు అక్కడ స్టోర్ చేసి పెట్టుకోకపోతే ఇక్కడ పులిచింతల డ్యామ్ దగ్గర, ఇప్పుడు జగపేట దగ్గర ఉన్న పులిచింతల డ్యామ్ దగ్గర నీళ్లు రిలీజ్ చేసిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ వరకు వెళ్ళిపోయి అమరావతికి వాటర్ అనేది నో గ్యారంటీ. ఎందుకంటే వన్స్ ప్రకాశం బ్యారేజ్కి చేరిన తర్వాత ఓషన్లోకి వదిలేయాల్సి ఉంటుంది, ఫ్లడ్స్ వస్తే కనుక వదిలేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి 15 TMC మోస్ట్ మోడర్న్ బ్యారేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 15 TMC వైకుంఠపురం బ్యారేజ్ దగ్గర డిజైన్ చేశారు. ఇది కిందటి గవర్నమెంట్, ఏది ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన CVN గారు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కిందటి గవర్నమెంట్లో కూడా దీన్ని మూవ్ చేద్దాం అంటున్నారు, ఫండ్స్ లేక ఆగిపోయారు. కానీ ఇప్పుడేంటి, అమరావతికి వేరే దారి లేదు. ఇది అమరావతి మొత్తం తయారయ్యే లోపల వైకుంఠపురం బ్యారేజ్ అనేది కంపల్సరీగా తయారవ్వాల్సిందే. కాబట్టి దాని టెండర్స్ షార్ట్లీ ఫ్లోట్ చేస్తారని చెప్పారు. అది వచ్చిన తర్వాత ఇంకా మరి మొత్తం ఎంటైర్ ఏరియా దశ అనేది మారిపోతుంది. మీకు అప్పుడు ఏమవుతుంది, 2 మ్యాన్మేడ్ రిజర్వాయర్స్ అవుతాయి. ఏది పులిచింతల డ్యామ్ టు మన వైకుంఠపురం బ్యారేజీ లాంగెస్ట్ మ్యాన్మేడ్ రిజర్వాయర్ ఇన్ ద వరల్డ్ కింద తయారవుతుంది. ఎందుకంటే 2 డ్యాముల మధ్యలో వాటర్ ఎప్పుడు ఉంటుంది, ఆ ఏరియా దశ మొత్తం మారిపోతుంది. మీకు టూరిజం, ఆక్వాకల్చర్, వాటర్ సెక్యూరిటీ, పొలాలకి నీళ్లు అందటం కానీ మొత్తం దశ అంతా మారిపోతుంది ఏరియా బిట్వీన్ పులిచింతల డ్యామ్ టు వైకుంఠపురం బ్యారేజ్. సో అది రిగార్డింగ్ వాటర్ సెక్యూరిటీ.